ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. వాళ్ళు మొద్దు నిద్రలే కాదు, కుంభకర్ణ నిద్ర అది. 6 నెలల పాటు ఉంటారు. ఎందుకంటే 6 నెలల వాళ్ళ పాలన. ఆ తర్వాత ఎవడు ఉంటారో తెలియదు. 6 నెలలు కుంభకర్ణ 6 నెలలు పడుకుని 6 నెలలు లేస్తట్టు ఈ ప్రభుత్వం 6 నెలలు మొద్దు నిద్రలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచిత 6 నెలలు ఉంటుందో ఉండదో, మళ్ళీ 6 నెలలు గడిస్తే ఎవడొచ్చి సీట్లో కూడా తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మనం బరాబర్గా మంచి అనుభవించాలి. ఈ మంత్రి పదవి అనుభవించాలి, ముఖ్యమంత్రి పదవి అనుభవించాలి. మన హోదా తగ్గట్టు ఉండాలి తప్ప పట్టించుకోరు. అది ముద్దు నిద్ర కాదు, కుంభకర్ణ నిద్ర. నేతన్నలను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్. నేతన్నల కుటుంబాలకు కేటీఆర్ వినోద్ పరామర్శ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 2 నేత కార్మికులు అడిచర్ల సాయి, అంకారపు మల్లేశం కుటుంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేత కార్మికుల జీవితాలకు భరోసా కల్పించేందుకు, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టి అండగాలించామన్నారు. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్షతో నేతన్నల కోసం గతంలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ఆపేసి నేతన్నల ఆత్మహత్యలకు కారకులయ్యారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి పెండింగ్ బకాయిలు, బతుకమ్మ చీరల ఆర్డర్లు, స్కూల్ యూనిఫామ్లు ఆర్డర్లు ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పినా కదా ఇలాగా, గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చింది, వాళ్ళకు ఉపాధి కల్పించింది. ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి యూనిఫామ్లు కుట్టించి వారికి ఉపాధి కల్పించింది. వారికి రూపాయి వచ్చేలా చూసింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడిచి 5 నెలలకు వస్తున్నా ఇప్పటివరకు బతుకమ్మ చీరలు ఊసేయలేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి. మరి ఇంకా 2 నెలల్లో స్కూల్ రీఓపెన్ అవుతాయి. మరి స్కూల్ పిల్లలకి యూనిఫామ్ కుట్టి చాలా వచ్చిన ఉందా లేదా తెలియదు. ఎందుకంటే ఇంకా ఆర్డర్లు ఇవ్వలే. గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రతి పిల్లలకి స్కూల్కి వెళ్ళే ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లకి ఆ పిల్లలకి యూనిఫామ్ కుట్టించి ఇటు పిల్లలకి ఫ్యామిలీస్కి కొంత సపోర్ట్గా అటు నేత కార్మికులకు ఉపాధి కల్పించింది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా సోయి పోలే, ఆ జోలికి పోలే. కనీసం గతంలో ఇచ్చిన పెండింగ్ డబ్బులు కూడా ఇస్తలేదు. ఉంటేగా ఇస్తేందుకు, వాళ్ళు పంచుకున్నాక చాలుతారు పైసలు, వాళ్ళు పంచుకున్నాక చాలుతారు పైసలు. ఇంకేడంగా ఉంటాయి పైసలు? ఒక ఆయన చెప్పినే ఉండే, మోడీ చెప్పిండు, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేంద్రంలో ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారింది. ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని చెప్పేసి ప్రధాని మోడీ చాలాసార్లు చెప్పారు. వీళ్ళు కొన్ని చోట్ల ప్రూవ్ చేసుకోరు. బస్సు గిఫ్ట్ ఇవ్వడం, అవన్నీ చేయడం, అవి ఇస్తేందుకు బరాబర్ డబ్బులు ఉంటాయి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి, ఇలా నేతన్నలకు పెండింగ్ బాకీలు ఇవ్వడానికి, అటు రైతు బంధు ఇవ్వడానికి పైసలు ఉండవు. ఉన్న పైసలు కాంట్రాక్టర్లు పంచుకుంటారు. వాళ్ళ మంత్రుల్లో వాళ్ళే కాంట్రాక్టులు, నీకింత నాకింత పంచుకుంటారు. మళ్ళీ పనిచేసిన దగ్గర అది ట్యాక్స్, కొత్త ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, బీఆర్ ట్యాక్స్, ఏదో ట్యాక్స్ పెట్టుకొని అదో దందా. ప్రచారాలు బాగా జరుగుతున్నాయి. కానీ ఇట్లాంటివి మనం పట్టించుకోరు. ఇలాంటి వాటికి నిధులు ఇవ్వరు, ఆదుకోరు. నిజంగా ఈ ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర వీడి ఇప్పటికైనా పోయింది లేదు. ఈ ప్రజలను పట్టించుకోండి, ఈ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయ్యారో మరి మీకే తెలవాలి. పదవుల కోసం కక్కుర్తిపడి, పదవులకు ఆశపడి మీరు రోజు మౌనంగా ఉంటే ఈ రాష్ట్రానికే ప్రమాదం. మీరు అనుకోవచ్చు మనకెందుకు లేని సైలెంట్ ఉండొచ్చు, కానీ మీ మౌనమే, మీ పార్టీలో చేసే మౌనమే ఈ రాష్ట్రానికి శాపంగా, నాశనానికి దారి తీస్తుంది. నేను ఒక నేత మాట్లాడిండు, సర్వే సత్యనారాయణ, ఒక లీడర్గా ఏం జరుగుతుందో ఆయన చెప్పిండు. మిగతా వాళ్ళు అట్లా ముందుకు వచ్చి అసలు ఈ రాష్ట్రం ఉందా లేదా, ప్రభుత్వం ఏం జరుగుతుందని మీరు ప్రశ్నించినప్పుడే ఈ ప్రభుత్వం సక్కగవుతుంది తప్ప, లేదంటే గిట్నే వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత కక్షల కోసమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప వేరే రకంగా నడవదు, ముందుకు పోదు.